Hi guys, welcome to my channel Siva Academy Technical. Previously, I have posted video on electric current. So from that video, I have got so many suggestions. Sir, can you explain in Telugu also? And you can add some Telugu words and sentences also. Because in the physics, some terminology is there. We are unable to understand the terminology. That's why, please can explain in Telugu also. So for those people only, I can explain in Telugu also. సో వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నా అంటే తెలుగు కూడా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ సో ఇన్ దిస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ పార్ట్ 2 ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. బిఫోర్ దట్, సో వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్, సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. ద ఫస్ట్ వన్, సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చదువుకున్నామంటే ఛార్జ్ గురించి చదువుకున్నాము. ఓకే. So this charge, what is a charge? Charge is nothing but it is a inherent property or it is a characteristics developed on the matter. ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీ అనేది మ్యాటర్ మీద డెవలప్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ వల్ల ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ వల్ల ఆ పార్టికల్ అనేది ఫోర్స్ అప్లై చేస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే చార్జ్ అంటాం. ఓకేనా? సో what is the charge means? It is a characteristic developed on the matter due to which it can apply force on others. That is the charge. Is the inherent property of the matter. Okay, right. So you know that here in this we have two types of charges are there. Two types of charges are there. Positive charge and negative charge. Positive and negative. Positive charge and negative charge. Okay. Who is responsible for the flow of current? So already I said here, in the conductors, electrons are the responsible to the flow of electric current. If we take a electrolyte, liquids, ions are there. The positive ion, negative ions are. Both are responsible to the flow of electric current. So electrolyte లో మనకి ions ఉంటాయి, పాజిటివ్ ions ఉంటాయి, నెగిటివ్ ions ఉంటాయి. ఆ పాజిటివ్ ions వల్ల నెగిటివ్ ions వల్ల మనకి కరెంట్ ఫ్లో అవుతుంది. బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. సో ఎలక్ట్రిక్ కరెంట్ కి రెండు కూడా కారణం అవుతుంది. ఓకేనా? కానీ when you take a material they call conductors. కండక్టర్స్ లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో మీకు. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఓన్లీ రెస్పాన్సిబుల్. సో ఇఫ్ యూ టేక్ కండక్టర్, దిస్ ఈస్ ద కండక్టర్ అట్ జనరల్ కండిషన్. సో అట్ రూమ్ టెంపరేచర్, ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర యూ నో దట్ ఇయర్ వాట్ ఈస్ ద రూమ్ టెంపరేచర్? 27 degrees centigrade. Okay. So if you see the general condition of the conductor, it has a so many free electrons are there, so many free charges are there. Free charges అంటే అవి న్యూక్లియస్ తో లూజ్ గా బౌండ్ అయి ఉంటాయి. లూజ్ గా బౌండ్ అయ్యి ఉన్నాయి అంటే దానికి కొంత ఎనర్జీ చాలు. సో ఇఫ్ ఇట్ రిక్వైర్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు జంప్ ఫ్రమ్ ద ఆటమ్, టు జంప్ ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ షెల్. అందుకనే కండక్టర్ లో మనకి ఆ కండక్టర్ లో ఫ్రీ చార్జెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎస్. ఇన్ ద కండక్టర్స్, దిస్ ఈస్ ద పాజిటివ్ చార్జ్ విచ్ ఈస్ ప్లేస్డ్ అట్ ది లాటిస్ పాయింట్. ఈ పాయింట్ మనం ఏమంటామంటే లాటిస్ పాయింట్ అంటాం. యాక్చువల్ గా కండక్టర్ లో మనకి ఇలా ఈ విధంగా ఉంటది. కండక్టర్ ఇస్ నథింగ్ బట్ సాలిడ్. దేర్ ఆటమ్స్ లైక్ దిస్ ఇయర్. సో దిస్ ఈస్ అ lattice. There are atom. This is the first atom, second atom, like that here. Okay now. So they are strongly bonded. Strongly bonded. So electron. So this is the when one electron is jump here, and this is it becomes a positive charge. So this positive charge doesn't move. This positive charge doesn't move. దాన్నే మనం లాటిస్ పాయింట్ అంటాం మనం. ఈ పాజిటివ్ చార్జ్ అనేది మూవ్ అవ్వదు కండక్టర్ లో. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. కండక్టర్ లో హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్లో ఆఫ్ కరెంట్? Electron only. Okay na? Yes. So after that we have discussed that here activity number 1. So that from that activity number 1 దాని నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే అక్కడ ఆ యాక్టివిటీలో మనం ఒక బ్యాటరీ తీసుకున్నాము, ఆర్ సెల్ తీసుకోండి, ఒక ఎల్ఈడి బల్బ్ తీసుకున్నాము,
ఇలా తీసుకున్నాం అండ్ కండక్టర్ తీసుకున్నాం. దిస్ ఈస్ ద కండక్టర్ ఈస్ ద కాపర్ ఈస్ ద కండక్టర్. సో దిస్ బ్యాటరీ ప్రొవైడ్ energy and the energy. So this energy, whatever the battery we are connected, ఆ బ్యాటరీ ఏం చేస్తుంటే ఎనర్జీ అనేది దేనికి ఇస్తుంది, ఈ కండక్టర్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు ఈ ఎనర్జీ ఇవ్వటం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి మోవకుండా ద కంప్లీట్ సర్క్యూట్ కంప్లీట్ చేస్తే అప్పుడు కరెంట్ ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఆ కండిషన్ లో మనం చూసాము. కాపర్ యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, నైలాన్ వైర్ యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. నైలాన్ వైర్ యూజ్ చేసినప్పుడు బల్బ్ అనేది గ్లో అవ్వదు. The bulb does not glow because the nylon does not have any free electrons. నేను చెప్పాను కరెంట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ ఫ్లో ఆఫ్ ఫ్రీ చార్జ్, ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ activity number 1, that also studied in the part number 1. Okay, in the part, the next one is a Lorentz-Drude. So Lorentz-Drude experiment. It is also very important for the 10th examination. Explain Lorentz-Drude experiment. And according to his experiment, so ఈయన ప్రకారంగా experiment ప్రకారంగా ఏం చెప్తున్నాడంటే, so the conductor it has a free electrons. Free electrons ఉండటం వల్ల, for example, this is the negative, negative, positive and negative. నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నెగిటివ్ అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రాన్ ఇది ఈ ఆటమ్ నుండి జంప్ అయ్యి ఒక ఆటమ్ అనేది 2 పార్టికల్ గా కన్వర్ట్ అయిపోయింది. అందుకనే దీన్ని పాజిటివ్ అన్నాను, అది నెగిటివ్ అంటున్నాను. ఓకేనా, ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్, ఇది ఆటమ్ లో నుంచి దిస్ ఇస్ ద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్ ఉంటుంది, సెంటర్ పాయింట్ లో ఎలక్ట్రాన్ ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఇది ఒక పార్టికల్ గా తయారవుతుంది, ఇది ఒక పార్టికల్ తయారవుతుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ లైక్ దిస్. It has so many free electrons are present in the conductor అని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఎవరు ఇస్తున్నారు ఎనర్జీ, థర్మల్ అంటే నేచర్ ఇస్తుంది. అక్కడ చెప్పాను ఇక్కడ నేను అట్ రూమ్ టెంపరేచర్. వాట్ ఇస్ రూమ్ టెంపరేచర్? 27 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ కి సరిపోతుంది, ఈ టెంపరేచర్ సరిపోతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఫర్ ద ఎలక్ట్రాన్, దిస్ టెంపరేచర్ ఈజ్ మోర్. సో ఈ టెంపరేచర్ వల్ల ఎలక్ట్రానిక్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి అదేమవుతుందంటే ర్యాండమ్ గా ఇలా మూవ్ అవుతా ఉంటుంది, జిగ్జాగా మూవ్ అవుతుంది. ఎట్లా కూడా ఇలా మూవ్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఎలక్ట్రాన్. ఏం చెప్పాను, ద ఫ్లో ఆఫ్ చార్జ్ ఈస్ కాల్డ్ యాజ్ కరెంట్ అన్న. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. ఇక్కడ అనొచ్చా, డోంట్ కాల్ ది కరెంట్ ఈస్ నాట్ ఫ్లోయింగ్. సో whenever the net charge is present, then only we can say that current is flowing. సో ఇప్పుడు కండక్టర్ ఇలా తీసుకుంటున్నాను, ఇది ఇలా తీసుకున్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఇలా తీసుకుంటున్నాం, ఇదేం చేస్తే ఇలా మూవ్ ఇలా వెళ్ళి మళ్ళీ అక్కడికి వస్తుంది. అంటే ఇఫ్ యు టేక్ వన్ క్రాస్ సెక్షన్ ఏరియా, దెర్ ఈస్ ఎ ప్రాబిలిటీ, ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అంటే ఇలా 20 ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతున్నాయి అంటే దెర్ ఈస్ ఎ ప్రాబిలిటీ మూవింగ్ ఫ్రమ్ దిస్ ఆపోజిట్ ఆల్సో. అంటే ఇలా 20 ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అంటే ఈ డైరెక్షన్ లో కూడా 20 ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. అంటే ఈ డైరెక్షన్ నువ్వు పాజిటివ్ అనుకుంటే ఈ డైరెక్షన్ నెగిటివ్ అనుకుంటున్నా, 20 - 20 ఏమవుతుందంటే 0 అయిపోతుంది. నెట్ ఛార్జ్ ఎంత 0, అంటే నో కరెంట్ ఈస్ ఫ్లోయింగ్. సో వెన్ ఎవర్ at what condition current is flowing means here net charge not equal to 0. ఎప్పుడైతే నెట్ ఛార్జ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడే కరెంట్ ఫ్లో అవుతుందని మనం చెప్పగలం. ఓకేనా, ఎస్, దిస్ ఈస్ థర్మల్ కండిషన్. We are not connecting any battery across the conductor. So this is about the experiment of Lorentz-Drude. Again, he has conducted one more experiment, and next time he has connected the battery or cell across the conductor. ఇంకోసారి ఏం చేశాడంటే ఈ సెల్ ని తీసుకెళ్లి ఈ కండక్టర్ కి ప్లేస్ చేశాడు అనమాట. ఓకేనా, ఎప్పుడైతే ప్లేస్ చేశాడో ఎలక్ట్రాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. ఓకేనా, నేను చెప్పాను. సో దిస్ ఈస్ ద బ్యాటరీ. బికాస్ ఆఫ్ దిస్ బ్యాటరీ దెర్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ క్రియేటెడ్. సో ఈ పాజిటివ్ టెర్మినల్ అనేది ఇక్కడ పాజిటివ్ ప్రెసెంట్ అవుతుంది,
ఇక్కడ నెగిటివ్ ప్రజెంట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ క్రియేటెడ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్, ఇలా క్రియేట్ అయిపోతుంది నెగిటివ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే వెన్ అవర్ ద చార్జ్ వీఆర్ ప్లేసింగ్ చార్జ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసాము. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్న చార్జ్ అనేది ఎప్పుడైతే మనం ప్లేస్ చేసామో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ద ఫోర్స్ ఎగ్జైటెడ్ బై ఎలక్ట్రాన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎలక్ట్రాన్ కి నెగిటివ్ నేచర్ ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఈ నెగిటివ్ పాజిటివ్ టర్మ్ అట్రాక్ట్ అవుతుంది. అందుకనే ఇది ఇట్లా వెళ్లకుండా ఇలా డ్రిఫ్ట్ అయిపోద్ది, ఇలా డ్రిఫ్ట్ అయిపోతుంది. ఇది ఇలా వెళ్లకుండా ఇలా డ్రిఫ్ట్ అయిపోతుంది, డ్రిఫ్ట్ అయిపోతుంది. డ్రిఫ్ట్ అవడం అంటే జరుగుతుంది అన్నమాట. ఎందుకని ఫోర్స్ అనేది ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఆన్ నెగిటివ్ చార్జ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ జనరల్లీ పాజిటివ్ చార్జ్ అని చెప్పకూడదు. ఎలక్ట్రాన్ నెగిటివ్ చార్జ్ ఎలా మూవ్ అవుతుందంటే పాజిటివ్ చార్జ్ ఎలా మూవ్ అవుతుంది, ఆపోజిట్ లో మూవ్ అవుతుంది ఆబ్వియస్ గా. ఓకే, రైట్. ఇక్కడ ఏమవుతుందంటే డ్రిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా? డ్రిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి ప్రతి కండిషన్ దగ్గర ఎలక్ట్రాన్ ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు నెట్ ఛార్జ్ మనం కనుక్కుంటే ఒక క్రాస్ సెక్షన్ దగ్గర డెఫినెట్ గా నెట్ ఛార్జ్ ఉంటది కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఎలక్ట్రాన్ షుడ్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. సో బిఫోర్ కనెక్టింగ్ ద బ్యాటరీ ఆ సెల్, అంటే సెల్ కనెక్ట్ చేయకముందు, సెల్ కనెక్ట్ చేసిన తర్వాత చేయక ముందు ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. that electrons also have velocity or speed. వెలాసిటీ ఉన్నది, స్పీడ్ ఉన్నది, మూవ్ అవుతున్నాయి. కానీ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఎందుకంటే అక్కడ నెట్ ఛార్జ్ అనేది 0 ఉంటుంది అనే కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే నువ్వు బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నావో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ అనేది దాని మీద ఎలక్ట్రాన్ మీద ఉంటుంది. అవునా? am I correct or not? yes. సో ఆ ఎలక్ట్రాన్ మీద ఉంటుంది కాబట్టి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ద ఫోర్స్ ఎగ్జైటెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది రీజన్, ఇక్కడ ఎలక్ట్రాన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ నేచర్ ఉంటుంది. ఓకే, ఎలక్ట్రాన్ ఏ నేచర్ ఉంటుంది, ఎలక్ట్రాన్ కి నెగిటివ్ నేచర్ ఉంటుంది కాబట్టి దట్ ఎలక్ట్రాన్ ఈజ్ అట్రాక్టెడ్ బై right. The electron is attracted by this positive. That's why the force is always in this direction. Okay now. So when it is moving in the specified direction, it has a speed. Already I said here, what a drift speed already. You know, you finally you derive the formula also. I is equal to NEA and VD. So sometimes you can write as per textbook, I is equal to NQA VD. From that VD is equal to I by NQA. Right, NQA. Okay, the drift velocity or drift speed of the electron. Okay, this is ఇక్కడ వరకు మనం ప్రీవియస్ క్లాస్ లో చదువుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ పార్ట్ 2 లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో నేను ఈసారి నుంచి ఎలా చేస్తున్నానంటే టెక్స్ట్ బుక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చదివే 10th క్లాస్ కాబట్టి బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడైతే క్లాస్ చెప్తున్నానో ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే రీడింగ్ చేయాలి. చేస్తేనే నీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? బుక్ రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో వీడియోస్ చూడటమే కాదు, సో వీడియో చూసిన తర్వాత ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దెన్ ఓపెన్ ద టెక్స్ట్ బుక్ అండ్ read that paragraph, that concept, so that
we are having some skills. How to write the answer. We are having some presentation skills. 10th క్లాస్ మనం రాసేటప్పుడు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అంటే మన పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. అంటే మంచిగా రాస్తున్నాడు లేదా అని చెప్పేసి అట్రాక్ట్ చేయాలి. సో అలా రావాలంటే నీకు వర్డ్స్ రావాలంటే బుక్ రీడింగ్ ఇంపార్టెంట్. నీ బ్రెయిన్లోకి వర్డ్స్ రావాలి అంటే బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఓకే, నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ హియర్, వేర్ డు ద ఎలక్ట్రాన్స్ గెట్ ఎనర్జీ ఫ్రమ్ దేర్ మోషన్? చెప్పాను. ఎక్కడి నుంచి వస్తుంది ఎలక్ట్రాన్స్ కి ఎనర్జీ? మనం ఇస్తున్నాం, ఎనర్జీ ఇస్తున్నాం బై బ్యాటరీ ఆర్ సెల్. మరి గివింగ్ ద బ్యాటరీ ఆర్ సెల్. ఓకే, సో ఇక్కడ నేను ఒక కండక్టర్ తీసుకుంటున్నా. దిస్ ఈజ్ ద కండక్టర్. దిస్ ఈజ్ ద కండక్టర్. ఓకే, అండ్ ఐ కనెక్ట్ ది బ్యాటరీ ఆర్ సెల్. నేను ఒక బ్యాటరీని కానీ సెల్ అని కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా కనెక్ట్ చేస్తున్నా. సో మనకు తెలుసు ఈ కండక్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో మెనీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే నువ్వు బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నావో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు ఎలా క్రియేట్ అవుతుంది? ఆల్వేస్ ఈ పాజిటివ్ ఇక్కడ ప్రజెంట్ ఉంటుంది. పాజిటివ్, ఎంటైర్ పాజిటివ్, నెగటివ్ టెర్మినల్. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్ కి క్రియేట్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో ఇందాక చెప్పాను, బిఫోర్ కనెక్టింగ్ ద బ్యాటరీ ద ఎలక్ట్రాన్ having velocity, that velocity thermal velocity antam. So thermal velocity is not responsible to the flow of current. Who is responsible? Drift speed or drift velocity responsible. ఎప్పుడు వస్తుంది? బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు వస్తుంది డ్రిఫ్ట్ వెలాసిటీ, డ్రిఫ్ట్ స్పీడ్. అది మీకు తెలుసు, ఇందా చదువుకున్నారు, మీరు ప్రీవియస్ క్లాస్ లో చదువుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వీఆర్ గోయింగ్ టు స్టడీ పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పాను. సో దీస్ ఎలక్ట్రాన్, సో దిస్ ఈజ్ ఎలక్ట్రాన్. For example, I can take single electron here. So I take only electrons. Yeah. So this is the one electron, positive charge and negative electron. Okay. So when you place the conductor, when you connect the battery across the conductor, electric field is set up throughout the conductor. So ఇక్కడ ఇన్సైడ్ గా కండక్టర్ లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నావో అక్రాస్ గా కండక్టర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయిపోతుంది త్రూఅవుట్ ది కండక్టర్. మొత్తం కండక్టర్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎవరు? నెగిటివ్ చార్జ్. ఏ డైరెక్షన్ లో? ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎందుకని ఇక్కడ పాజిటివ్ కదా, ఎప్పుడు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి there is a force experienced by electron which is opposite to the electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే, ఫోర్స్ అనేది దేని మీద పడుతుంది? ఎలక్ట్రాన్ మీద ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎక్స్పీరియన్స్ ది ఫోర్స్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ which is opposite to the, which means a force, electrical force which is opposite to the electric field. ఈ డైరెక్షన్ లో ఫ్లో ఉంటుంది. this is the electron movement. Okay, for example, this is the one electron is moving, electron movement. What about the positive charge? Actually the positive charge doesn't move as per the rules. అంటే కన్వెన్షనల్ రూల్స్ ఉంటాయి మనకి కూడా, మనకి ఎప్పుడు చెప్తారు రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే పాజిటివ్ చార్జ్ డైరెక్షన్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ఈ పాజిటివ్ చార్జ్ అనేది ఎలా ఎక్స్పీరియన్స్, ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎందుకని ఇక్కడ నెగిటివ్ ద్వారా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఈ పాజిటివ్ చార్జ్ కూడా ఈ విధంగా మూవ్ అవుతుంది. ఓకే, బట్ యాక్చువల్లీ the current is always flowing in the conductor because of due to the flow of electrons only. Flow of electrons only. Conventionally we can say that the current is flowing in the direction of positive charge అని చెప్తాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి. Always we can explain the electron is moving in the direction of positive charge అని చెప్తాము. Not in the direction of electron. Not in the direction of electron. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ. అది కరెంట్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? కరెంట్ అనేది పాజిటివ్ చార్జ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది.
అంటే యాక్చువల్గా లాటిస్ పాయింట్ ఇది లాటిస్ పాయింట్ దగ్గర ఉంటుంది, ఇది మూవ్ అవ్వదు. మనం ఏం అర్థం చేసుకోవాలంటే యాజ్ పర్ ద రూల్స్. సో ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుందంటే విచ్ ఈజ్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్ ఆర్ నాట్ పాజిటివ్ ఛార్జ్ ఈ విధంగా మూవ్ అవ్వాలని మనం అనుకుంటాం అంతే. అందుకనే ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ విచ్ ఈజ్ ఆపోజిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్ మూవింగ్ విచ్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ద కరెంట్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోయింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్తాం మనం. ఓకేనా, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్. సో హియర్ just I said here. So what is the force acting on the electron? Electrical force. Electrical force. The force exerted by the electric field on the free charge. For example, this is the charge Q అనుకుంటున్నా. The force experienced. The force is experienced by the force exerted by electric field on the free charge is Q. Okay. Yeah, free electrons and free charges ఏంటి ఇక్కడ electrons ఇవి. Free charge. What are the free charges here? Electrons. Here the direction of the electric force is opposite to the electric field. Just I said here, the direction of the electrical force on the free charge. The free charge is electron, which is opposite to the electric field. It means that electric field superior. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్ మీద అవుతుందో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదా. బికాస్ ఆఫ్ ఫోర్స్, ఈ ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ ఎల్. ఐ కెన్ టేక్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ దిస్ ఇస్ వన్ ఎలక్ట్రాన్. ఇది ఇక్కడ ఉంది, ఎలక్ట్రాన్ ఉంది అనుకున్నాం. ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది కదా బికాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫోర్స్. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొవైడ్ చేస్తుంది. మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఫోర్స్ కొంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, అవునా? సో ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ ఏం చేస్తుంది, ఆ ఫోర్స్ వల్ల కొంత డిస్ప్లేస్ అవుతుంది, అంటే కొంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది, అంటే ఇక్కడ వర్క్ జరిగినట్టు. ఎవరు వర్క్ చేస్తున్నట్టు? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నట్టు. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డస్ సమ్ వర్క్ టు మూవ్ ఫ్రీ చార్జ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కొంత వర్క్ చేస్తుంది. ఎవరి మీద? ఫ్రీ చార్జ్ మీద. ఎందుకని? ఒక డైరెక్షన్, ఒక వేలో, ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ లో మూవ్ అవడానికి అది వర్క్ చేస్తుంది. ఓకేనా? ఎవరు చేస్తున్నారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డస్ సమ్ వర్క్ టు మూవ్ ఫ్రీ చార్జ్ ఫ్రమ్ one place to A to B. For example, A to B in a specified direction. ఓకే, ఇక్కడ చూడన్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మనకి ఏమొస్తుంది? ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎవరు? ఎలక్ట్రాన్. ఇక్కడ వర్క్ చేసినట్టు, ఇండైరెక్ట్ గా ఎవరు వర్క్ చేసినట్టు? ఎలక్ట్రికల్ ఫోర్స్ చేసినట్టు వర్క్. ఓకేనా? అదే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు. ఏమిచ్చాడు? కెన్ యూ ఫైండ్ ద వర్క్ డన్ బై ఎలక్ట్రికల్ ఫోర్స్? కెన్ యూ ఫైండ్ ఆ వర్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. బికాస్ ఫిజిక్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్, ఈజ్ ఎ మెజర్డ్ సబ్జెక్ట్. అంటే ఫిజిక్స్ లో మనం చెప్పేయటం కాదు, దాన్ని మనం మెజర్ చేయగలమా లేదా. మెజర్ చేయగలిగితే దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఓకే, వర్క్ అంటే ఫిజికల్ క్వాంటిటీ కదా, ఫిజికల్ క్వాంటిటీ అయినప్పుడు కెన్ యూ మెజర్ ఇట్? ఎస్, వి కెన్ మెజర్ ఇట్. ఎంత వర్క్ చేస్తుంది? ద వర్క్ డన్ బై ఎలక్ట్రికల్ ఫోర్స్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అనొచ్చు, ఎలక్ట్రిక్ ఫోర్స్ అని అనొచ్చు మనం. ద వర్క్ డన్ బై ఎలక్ట్రికల్ ఫోర్స్, ద వర్క్ డన్ బై. ఎందుకని? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎలక్ట్రిక్ ఫోర్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ద వర్క్ డన్ బై ఎలక్ట్రికల్ ఫోర్స్. కెన్ యూ ఫైండ్ ఇట్? ఎస్, వి కెన్ ఫైండ్ ఇట్. ఓకే, so for that I can take here one more conductor like this. ఇది కండక్టర్, ఇది ఒక కండక్టర్. చెప్పాను ద కరెంట్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోయింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ చార్జ్. నీ పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటాను. ఐ ఫాలో ది టెక్స్ట్ బుక్ ఓన్లీ. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది అనుకుంటున్నా. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ అప్లై చేసిన, ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసిన, సెల్ కనెక్ట్ చేసిన అనుకో. సెల్ అంటేనేమో సింగిల్ ఇలా ఉండాలి, బ్యాటరీ అంటేనేమో మోర్ దాన్ 2 cells కనెక్ట్ చేయాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ క్రియేటెడ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. పాజిటివ్ చార్జ్ అనేది ఏ డైరెక్షన్ లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా. ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? ఎంత డిస్టెన్స్?
మూవ్ అవుతుంది, L distance మూవ్ అవుతుంది. వాట్ ఇస్ ద ఫోర్స్ ఆన్ పాజిటివ్ చార్జ్? FP ఎలక్ట్రికల్ ఫోర్స్ ఉంటున్నాం. ఓకేనా? ఎస్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ద వర్క్ డన్ బై హూ? ఎలక్ట్రికల్ ఫోర్స్. ద వర్క్ డన్ బై ఎలక్ట్రికల్ ఫోర్స్ ఆన్ ఫ్రీ చార్జ్. What is the free charge? I can take Q is the positive charge. Because I can take positive charge now, if you take negative charge, we can substitute minus, opposite direction. That's it. Work done. Work done is equal to force into displacement. You know that here from the previous knowledge. Force and displacement. What is the force here? Electrical force, FE. What is the amount distance covered by electron or past free charge? And L distance, FE into E. This is the work done by electrical force on positive charge or free charge. Okay. Then what is the work done by electrical force on unit charge? If we take unit charge, ఇక్కడ చాలా ఉన్నాయి చార్జెస్ ఇక్కడ, బట్ సింగిల్ చార్జ్ తీసుకున్నాం. సో ద వర్క్ డన్ బై ఎలక్ట్రికల్ ఫోర్స్ యూనిట్ చార్జ్ ఈస్ ద వర్క్ డన్. సో వర్క్ డన్ బై electric force on unit charge. So unit charge is equal to W, work done per unit charge. How much work done here? Force into displacement, that is L by Q. This work done is called as potential difference between our 2 points are across the conductor. Okay. Simply I can explain here. The work done by electrical force. On unit positive charge. చెప్పాను ఆల్రెడీ. ఆల్వేస్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ పాజిటివ్ చార్జ్. గుర్తుపెట్టుకోవాలి, పాజిటివ్ చార్జ్ అనేది మూవ్ అవ్వదు, కానీ డెఫినేషన్ చెప్పేటప్పుడు పాజిటివ్ చార్జ్ గురించి చెప్తాం మనం. ఓకేనా? ద కరెంట్ బికాస్ ద కరెంట్ ఈస్ ఆల్వేస్ ఫ్లోయింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ ఓన్లీ. కన్వెన్షనల్లీ వీ కెన్ సే, ప్రాక్టికల్లీ ఇట్ డజంట్ మూవ్. ప్రాక్టికల్లీ పాజిటివ్ చార్జ్ అనేది మూవ్ అవ్వదు, కానీ కరెంట్ అనేది ఆల్వేస్ విచ్ ఈజ్ మూవింగ్ in the direction of positive charge only. Okay now, right? So I can define the potential difference. What is the potential difference here? It is the work done by electric. Here given, take it here. The work done by electrical force on unit positive charge to move it through distance L from A to B. And A నుంచి B కి మూవడానికి ఎంతైతే వర్క్ చేస్తామో, ఎవరు? ఎలక్ట్రికల్ ఫోర్స్. దేని మీద? పాజిటివ్ ఛార్జ్ మీద ఎంతైతే వర్క్ జరుగుతుందో దాన్నే మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అని చెప్పేసి మనం అంటాం. సో ఎగ్జామ్ లో మనం ఎలా రాయాలంటే ఇదే రాయాలి. ద వర్క్ డన్ బై ఎలక్ట్రికల్ ఫోర్స్ టు బ్రింగ్ ద పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ A to B or to cover a distance of L from A to B is called as a potential difference between those points or these points or those points. Okay now. So the potential difference always represented by letter V, that is the work done on unit positive charge. Simple గా మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ ఎక్స్ప్రెషన్ నుంచి the work done, W means work done by who? Electrical force. The work done by electrical force on unit positive charge to cover a distance from A to B or cover distance of L from A to B is called as a potential difference between those points. Okay, right. So simply I can write V is equal, what is W? Force, electrical force into displacement, how much distance covered by that unit positive charge? L by Q. And this is about the potential difference. Okay, right. Next, I go for next slide. Right. So once again, what is the potential difference? What is the potential difference means here? The potential difference always between 2 points. Always we can explain the potential difference between 2 points only. ఎందుకంటే ఆ ఛార్జ్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మూవ్ అవ్వాలి. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మూవ్ అవ్వాలంటే కొంత డిఫరెన్స్ ఉండాలి. ఓకేనా? మూవ్ అవ్వాలంటే కొంత వర్క్ చేయాలి. ఎవరు వర్క్ చేయాలి? హూ ఈస్ డూయింగ్ వర్క్? ఎలక్ట్రికల్ ఫోర్స్ వర్క్ చేయాలి. ఈ ఎలక్ట్రికల్ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? బ్యాటరీ క్రియేట్ చేస్తుంది అక్రాస్ ది కండక్టర్.
ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మనకి ఏం వస్తుందంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది దేని మీద, ఛార్జ్ మీద. అదే పాజిటివ్ ఛార్జ్ అనుకోండి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెగిటివ్ ఛార్జ్ అనుకోండి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో, ఇన్ ద ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఇలా డ్రా చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ నుంచి నెగిటివ్ ఇండికేట్ చేయాలి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, బ్యాటరీ కనెక్ట్ చేసాం, మనం సెల్ కనెక్ట్ చేసాం, ఇది ఎలక్ట్రాన్ ఎలా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ మూవ్ మాట్లాడుకుంటాం కాబట్టి ఇలా మూవ్ అవుతుంది అనుకోండి పాజిటివ్ ఛార్జ్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫోర్స్. ఏ నుంచి బికి మూవ్ అవ్వాలి. సో ఏ నుంచి బికి మూవ్ చేయాలి అంటే వర్క్ చేయాలి. ఎవరు వర్క్ చేయాలి, ఎలక్ట్రిక్ ఫోర్స్ చేయాలి. ఇక్కడ ఏ నుంచి బికి మూవ్ చేసినప్పుడు వర్క్ చేయాలి. ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, ఎల్ డిస్టెన్స్ కవర్ చేయాలి. దీని మీద యూనిట్ ఛార్జ్ మీద, దాన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇయర్ just I said here 1 so volt V is equal to work done on unit positive charge, work done on unit positive charge. So I can write here you know what is the unit of work done, joule. Unit of work done is joule. Unit of charge is a coulomb. Unit of charge is a coulomb. Okay, I want to define 1 coulomb. So 1 volt, so 1 volt is equal, simply it has 2 units are there. One is a joule per coulomb and other unit is a volt. Okay, 1 volt is equal to, when we can say 1 volt here, ఎప్పుడు మనం 1 volt అంటామంటే జౌల్ అనేది 1 జౌల్ అవ్వాలి, కూలం అనేది 1 కూలం అవ్వాలి. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే the potential difference between 2 points is 1 volt when 1 joule of work is done on 1 unit of charge. Okay, here given here 1 volt is equal to 1 joule per 1 coulomb. Okay, 1 volt potential difference is present between the 2 points when 1 joule of work is done on unit positive charge on 1 coulomb of charge. అంటే 1 coulomb, 1 coulomb of charge దాని మీద 1 joule of work జరిగితే మనం దాన్ని ఏమంటాం, 1 volt అంటాం. ఎలా డిఫైన్ చేస్తాము, సో when 1 joule of work is done on 1 coulomb of charge, therefore there is a potential difference between these 2 points is the 2 points is 1 volt అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, రైట్. యా, సో దట్ ఈస్ ఓన్లీ ద, సో నెక్స్ట్ వన్, what is the direction of the electric current in terms of potential difference. చెప్పాను ఇక్కడ డైరెక్షన్ ఏంటి, ఇక్కడ the direction of the current. So direction of current always in the direction of positive charge, the direction of positive charge, the direction of positive charge. That is important here. Okay, right. Next, so do the positive charge move in the conductor, or can you give example for this? So ఇక్కడ మనకి కండక్టర్ లో పాజిటివ్ ఛార్జ్ మూవ్ అవ్వదు. ఓకేనా, అదే మనం ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రోలైట్ అంటే లిక్విడ్స్ అన్నమాట. లిక్విడ్ లో మనకి పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. దాన్ని మనం పాజిటివ్ అయాన్ మనం ఏమంటాం అంటే క్యాట్ అయాన్ అంటాం. మనం పాజిటివ్ అయాన్ని క్యాట్ అయాన్స్ అంటాం. ఓకేనా, నెగిటివ్ అయాన్ని మనం యాన్ అయాన్ అంటాం. మనం యాన్ అయాన్. సో ఈ రెండింటి వల్ల మనకి కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ డ్యూ టు ద పాజిటివ్ అయాన్స్ అండ్ negative ions, but in the case of conductor the current is flowing because of only the electrons only అని చెప్పొచ్చు. ఓకేనా, ఇక్కడ everything is information is given and you read. Okay, right. Next one, so if the positive charge is given here, if the positive charge move from A to B in a conductor, the electric field does the positive work. So W by Q is a positive work done. ఇక్కడ the electric force, the work done by electrical force on unit positive charge is always, we can say that positive work done. If it is a negative charge, negative work done for free positive charges. Okay,
And you can say that the direction of the electric field is from A to B and the point A is high potential. So ఎలక్ట్రాన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నది, దిస్ ఇస్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది. ఓకేనా? సో ద పాజిటివ్ ఛార్జ్ ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. పాజిటివ్ ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకుంటామో హైయర్ పొటెన్షియల్ గా తీసుకుంటాం. హైయర్ పొటెన్షియల్ ఇది లోవర్ పొటెన్షియల్ గా తీసుకుంటాం మనం. ఇప్పుడు నెగిటివ్ ఎప్పుడు కూడా లోవర్ పొటెన్షియల్, ఇదేమో హయ్యర్ పొటెన్షియల్. ఎందుకని చూడండి, మన వాటర్ ఫ్లో ఎప్పుడు కూడా ఎత్తు నుంచి హైట్ నుంచి పల్లానికి వెళ్తా ఉంటది, అవునా? హైట్ నుంచి కిందకి ఫ్లో అవుతుంటది. ఇది కూడా అంతే, కరెంట్ ఎప్పుడు కూడా హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ కి ఫ్లో అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అడుగుతున్నాడు బిట్లో మనకి, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్? సో ఇట్ ఆల్వేస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. అది. సో ఎలక్ట్రాన్ ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ లోవర్ పొటెన్షియల్ టు హైయర్ పొటెన్షియల్ చెప్పాను కదా. సో కరెంట్ ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ current always moving from higher potential to lower potential, higher potential to lower potential. But electron moving from lower potential to higher potential. Okay na? You're giving you a textbook, you read it. See, lower potential. As a negative charge always move in the direction of opposite to the electric field, we consider that electrons move from lower potential to higher potential. That is the point here. So today class we have studied that ఈ రోజు మనం ఏం చదువుకున్నామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి చదువుకున్నాం. అంటే సింపుల్ ఏం లేదు. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద వర్క్ డన్ ఓన్లీ. ఎవరు చేయాలి వర్క్? అది ఇట్ ఈస్ ద వర్క్ డన్ బై ఎలక్ట్రికల్ ఫోర్స్ ఆర్ యూనిట్ పాజిటివ్ చార్జ్ టు మూవ్ ద చార్జ్ ఫ్రమ్ A to B or to move distance of L from A to B is called as the potential difference between those points అని చెప్పాలి. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ వేయాలి, ఈ యూనిట్ రాయాలి, ఇది SI యూనిట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సో ఎప్పుడు కూడా కరెంట్ డైరెక్షన్ ఆల్వేస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ అని రాయాలి. ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ లోవర్ పొటెన్షియల్ టు హైయర్ పొటెన్షియల్. ఎందుకని? బికాస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద direction of the electric field. అందుకనే the electron is always moving from lower potential to higher potential. I hope you understood today class. If you like today concept, when you compare with the part 1, and I will continue like this only. So ఈ కంపారిజన్ చేయండి. మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీరు మోర్ వ్యూస్ అండ్ క్లాస్ వినండి ఫస్ట్. విన్న తర్వాత మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ చేయండి. సో దట్ ఐ విల్ పోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో. సో 10th క్లాసే కాకుండా ఇంటర్మీడియట్ బేసిక్ ఆల్రెడీ నేను ఫౌండేషన్ క్లాస్ స్టార్ట్ చేశాను. అవి కూడా రన్ అవుతా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లిసన్ ద IIT ఫౌండేషన్ క్లాస్ ఆల్సో యూ కెన్ ఎన్రోల్. సో I don't upload that entire concepts in the YouTube channel. It will take some time. But if you want to listen this summer, and we need to enroll your name. Okay. Thank you very much. And next class we'll discuss next concept as per the textbook. Thank you one and all.